మన రోటరీ మిట్టన్ మెంబర్ అండి. బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. ఎటువంటి బ్యాక్టీరియా కానీ, మలేరియా దోమలు కానీ, మిగతా ఏ దోమలు కూడా సోకకుండా మన రోటరీ మెంబర్ ప్రెసిడెంట్ గారు కిషోర్ గారు కూడా అందరికీ ఇంటింటికి ఒక్కొక్క ప్యాకెట్ ఇస్తున్నారండి బ్లీచింగ్ పౌడర్. ఇప్పుడున్న భయంకరమైన పరిస్థితులు ఎటువంటి బ్యాక్టీరియా సోకకుండా, దోమలు రాకుండా, మిగతా ఏ బ్యాక్టీరియా కూడా వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్ పౌడర్ ఇంటింటికి సరఫరా చేస్తున్నారు మన మిట్టన్ రోటరీ ప్రెసిడెంట్ గారు గుడిపాటి కిషోర్. ప్రతి ఇంటికి, ప్రతి గుమ్మానికి ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారండి వీధుల్లో. ఇది ఇవ్వటం వల్ల చాలా ఉపయోగం అండి. రేపు ఎటువంటి రోగాలు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త కోసం ఈ బ్లీచింగ్ పౌడర్ని సరఫరా చేస్తున్నారు మన గుడిపాటి కిషోర్ మిట్టన్ రోటరీ తరఫున. ఎవరు దృష్టి పెట్టకపోతే ఇంట్లో మరి పిలిచి మరీ ఇస్తున్నారండి మన ఫ్యామిలీ మెంబర్స్ బ్లీచింగ్ పౌడర్. మన మిట్టన్ రోటరీ మెంబరు శంకర్ ఇంటింటికి ఇస్తున్నాడండి బ్లీచింగ్ పౌడర్. మధు గారు కూడా మంచి యాక్టివ్గా వర్క్ చేస్తున్నారండి. వర్క్ చేస్తున్నారు అంత ఫాస్ట్గా నడుస్తుంది. ఎవరు మొహమాట పడకుండా అంకిత భావంతో పనిచేస్తున్నారండి. మన శంకరు పిలిచి మరీ వీడియో అడుగుతూ ఉంటాడు. ఒక్కొక్క ప్యాకెట్కి ఒక్కొక్క వీడియో కావాలంట. గుడిపాటి కిషోర్ గారి ఆధ్వర్యంలో ఆయన కవరేజ్ కన్నా ఈయన కవరేజ్ ఎక్కువగా ఉంది. మధు గారి ఆధ్వర్యంలో ఇట్లాంటివి అన్నీ జరుగుతున్నాయి కానీ చూసి నవ్వుతున్నారు ఫన్నీగా. ఇవన్నీ ఏదో ఫన్ కోసం చెప్తున్నానండి. కాకపోతే మనోళ్ళు ఏ మొహమాటం లేకుండా, సిగ్గుపడకుండా హ్యాపీగా అంకిత భావంతో చేస్తున్నారు ప్రతి ఒక్క మన మిట్టన్ ఫ్యామిలీ మెంబర్. చూస్తున్నారుగా చుట్టూ వాతావరణం. ఇట్లాంటి వాతావరణంలో బ్యాక్టీరియా సోకకుండా, దోమలు సోకకుండా, ఎటువంటి క్రిములు కీటకాలు వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్త కోసం బ్లీచింగ్ పౌడర్ మనం ప్రతి చోట చల్లుతూ ఇంటింటికి పంపిణీ చేస్తున్నామండి. మధు గారు దీని గురించి మీరు 2 మాటల్లో చెప్పండి. వాటర్ వచ్చేసి మొత్తం క్లియర్ అయిపోయినాక ఇక్కడ బ్యాక్టీరియా అది బాగా ఉంటుంది అన్న ఉద్దేశంతో బాగా మురుగు అంతా ఉంది. సో ఈ ఏరియాస్లో ఒక్కొక్క ఇంటికి మొత్తం కూడా ఒక్కొక్క బ్లీచింగ్ పౌడర్ ప్యాకెట్ మన రోటరీ డిస్ట్రిక్ట్ 3020 తరపున ఇస్తున్నాము. సో మన గవర్నర్ వెంకటేశ్వరరావు గారు అట్లాగే మా డిస్ట్రిక్ట్ గవర్నర్ పీజీడీస్ అందరూ కూడా దీన్ని ఇనిషియేటివ్ తీసుకుని చేయమన్నారు. ప్రెసిడెంట్ కిషోర్ గారిని వారి ఆధ్వర్యంలో, పార్థసారథి గారి ఆధ్వర్యంలో. సో మేమందరము ఇంటింటికి తిరిగి చేస్తున్నాం ఇది. ఈ ఏరియాలో మొత్తం అంతా కూడా బాగా ఎంత బ్యాక్టీరియా ఉందంటే అంత బ్యాక్టీరియా ఉంది. సో మురికి కాలువలన్నీ నిండిపోయి, పాములు అన్నీ చనిపోయి చాలా వర్స్ట్గా ఉంది. అంటే ఆ వర్డ్ వాడకూడదు కానీ పరిస్థితి అలాంటిది. సో దాన్ని వీళ్ళకి ఏ డిసీజెస్ రాకోకుండా మనం ప్రివెంటివ్ కింద, మెజర్స్ కింద ఇది ఇవ్వటం జరుగుతుంది. సో ప్రతి ఇంటికి ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాము. మా ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్ మేము అందరం కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఒక ఏరియాలో ఇంకో టీం వర్క్ చేస్తున్న ఏరియాలో మేము వర్క్ చేస్తున్నాము. సో ఇది ఒకటి. రేపు పొద్దున్న మళ్ళా గ్రోసరీస్ డిస్ట్రిబ్యూషన్ పెట్టాము మార్నింగే. సో ఈ కార్యక్రమం అయిపోయినాక రేపు మార్నింగ్ మళ్ళీ గ్రోసరీస్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఎలా రెస్పాండ్ అవుతారు? అదే ఏదైతే మార్నింగ్ నేను కాల్ ఇచ్చానో ఇవాళ యాజ్ పర్ అవర్ డీజీ గవర్నర్ గారు వెంకటేశ్వర గారు ఇవాళ బ్లీచింగ్ పౌడరు మొత్తానికి పంచిపెట్టుకున్నారు. ఎక్కడైతే ఫ్లడ్స్ వచ్చి వాటర్ తగ్గిన ఏరియాకి మొత్తం బ్లీచింగ్ పౌడర్ వాళ్ళు చేయమన్నారు. దాని ప్రకారం ఇవాళ మేము ఒక 500 kg ప్యాకెట్లని ఏర్పాటు చేసాము. మామూలుగా బ్లీచింగ్ పౌడర్ అంటే 25 kg బస్తా వస్తుంది. దాన్ని ఒక్కొక్క కేజీ కింద కన్వర్ట్ చేసి ఇవాళ ఒక 500 kgని పంపిణీ ఏర్పాటు చేసాము. మేము ఒక ఏరియాలో ఉన్నాము, ఇంకో రొటేరియన్స్ ఇంకో ఏరియాలో ఉన్నారు. ఇలాగే ఎక్కడైతే వర్షపు నీటి తగ్గిందో దాని తర్వాత ఏదైతే బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లాలో గవర్నమెంట్తో పాటు మేము కూడా సమానంగా ఎక్కడైతే గవర్నమెంట్ చేయలేని ఉన్న వాటిల్లో అన్ని చోట్ల మేము వెళ్ళి ఆ బ్లీచింగ్ పౌడర్ని ఇళ్ళకి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ప్యాకెట్ ఇస్తున్నాము. వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా చేస్తున్నాము. సో ఇళ్ళ ముందు బ్లీచింగ్ పౌడర్ చల్లాలని. అలానే ఉన్న ఈ కామన్ ఏరియాలో కొంచెం ఉన్న చోట్ల కూడా మన రొటీరియల్స్ ఏ మొహమాటం లేకుండా వాళ్ళే చల్లుతున్నారు. థ్యాంక్ యూ.
ఇక్కడ చెత్తకుండి ఉందండి, అక్కడ కూడా మొహమాట పడకుండా శక్తి వంచన లేకుండా మన అయ్యప్ప రోటరీ మిట్టన్ రోటరీ మెంబరు ఎంత అంకిత భావంతో వర్క్ చేస్తున్నారు చూడండి. అంటే మొహమాట పడకుండా దీని ప్రభావం ఎలా ఉంటుందని ముందుగానే ఊహించి బ్యాక్టీరియా సోకకుండా బ్లీచింగ్ పౌడరు ప్రతి చాట చల్లుతున్నారండి. దీని రిజల్ట్ మాత్రం ఎటువంటి హానికరంగా లేకుండా ముందుగానే ప్రతి చాట బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారండి. ఇంటింటికి మరి పిలిచి మరీ ఇస్తున్నారండి ఒక్కొక్క ప్యాకెట్. అది కాకుండా వీధిలో రెండు వైపులా కాలువ దగ్గర చల్లుతూ వెళ్తున్నారండి మన మిట్టన్ ఫ్యామిలీ మెంబర్. పాపం సర్వీస్ చేసే తరుణంలో ప్యాంట్లు షర్ట్లు అన్నీ పాడైపోయినా దాన్ని లెక్క చేయకుండా ముందు సర్వీసే ప్రధానంగా అనుకొని ముందుకు వెళ్తున్నారండి. దానికంతా మన గర్వకారణం. ఇదంతా మన గుడిపాటి కిషోర్ ఆధ్వర్యంలో జరగటం ఇంకా ఆనందకరం. ఈ డివిజన్లో నారాయణ ఉంటారండి. పాపం ఆయన చుట్టుపక్కల మనోళ్ళు చూస్తున్నారని ఎటువంటి నామూషి లేకుండా వర్క్ చేస్తున్నారు. అది మన మిట్టన్ మెంబర్ అంటే ఇలా ఉంటారనమాట. ఇప్పుడే మన కృష్ణారావు గారు కూడా రంగంలో దిగారు. ఎవరికో పంపిణీ చేస్తున్నాడు అండి ఒక్కొక్క ప్యాకెట్. ఇక్కడ చూడండి పరిస్థితి. ఇట్లాంటి చోట కూడా మనోళ్ళు మాస్క్ వేసుకొని తగు జాగ్రత్తల కోసం బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. పాపం ఎక్కడ కూడా మొహమాట పడట్లేదు. ఇట్లా పరిస్థితి ఉంది. మన చుట్టుపక్కల వాళ్ళు మన వాళ్ళు చూస్తుంటారే అని ఎటువంటి మొహమాటం లేకుండా సేవ చేయటం, సేవ అంకిత భావంతో చేయటం అనేది చాలా గర్వకారణం అండి. ఇవన్నీ మనం పంచడం చూసి ఆ తర్వాత మనం చల్లటం చూసి ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు, ఇంటి సందులో ఉన్న వాళ్ళు ఆటో దగ్గరికి వచ్చి మరి సార్ మాకు ఒక ప్యాకెట్ ఇవ్వండి, మాకు ఒక ప్యాకెట్ ఇవ్వండి అని తీసుకొని వెళ్ళటం, మనం చల్లుకుంటూ ముందుకు వెళ్ళటం చాలా రెస్పెక్టివ్గా పనిచేస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా. అంకిత భావం అంటే ఇలాగే ఉంటుంది. శక్తి వంచన లేకుండా కష్టపడటమే మిట్టన్ రోటరీ ఫ్యామిలీ మెంబర్ యొక్క లక్షణం. మాస్కు లేకపోయినా చేతి రుమాలు కర్చీఫ్తో ముక్కు కట్టుకొని మరీ పనిచేస్తున్నారండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్ల కష్టపడటంలో. చూడండి మొత్తం చల్లుతున్నారు అక్కడ. మన రాజేష్ అయితే ఆ మాస్క్ కూడా వేసుకోకుండా పనిచేస్తున్నాడు. ఇప్పుడు దాకా 500 కిలోలు, దాంట్లో 250 కిలోలేమో ఇంటింటికి పంపిణీ చేసి మిగతా 250 కిలోలు ఇట్లా కాలువ ఒడ్డు చాట, మురిగ్గా ఉన్న చాట, చెత్త కుప్పల దగ్గర చల్లటం జరిగిందండి. ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి గుడిపాటి కిషోరు, శంకరు, కృషి గారు, నారాయణ, తర్వాత ఎక్కువగా పనిచేసింది అయ్యప్ప. ఇక్కడ నా పేరు చెప్పడం మర్చిపోయానండి. నేను కూడా, నా పేరు రంజిత్. అందరూ కలిసి ఇక్కడ ఉమ్మడిగా పనిచేయటం అనేది కొద్దిగా గర్వకారణంగా ఉంది మన మిట్టన్ రోటరీ మెంబర్గా. జై రోటరీ, జై రోటరీ.